Garuda Express, an international courier service. సీఎం కేసీఆర్ తర్వాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రజాదరణ ఉన్న నేతగా ఓ సర్వేలో తేలింది. 2019 ఎన్నికల్లో తిరిగి కేసీఆర్ అధికారంలోకి వస్తారని ఆ సర్వే తేల్చింది. మెజార్టీ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారట. అయితే కేసీఆర్ తర్వాత స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. బెంగళూరులో పొలిటికల్ కొషియంట్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తెలంగాణ సీఎం కేసీఆర్ను మళ్లీ చూడాలనుకుంటున్నామని 47.45% మంది చెప్పారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి 19.6% మంది ముఖ్యమంత్రి పదవికి అనుకూలంగా సర్వేలో చెప్పారు. కాంగ్రెస్ పక్షాన ముఖ్యమంత్రి రేసులో ఉన్న జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఆ తర్వాత స్థానాలు దక్కాయి. జానారెడ్డికి 13.9% మంది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి 7.66% మంది అనుకూలంగా సర్వేలో అభిప్రాయం చెప్పారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు వారి తర్వాత స్థానాల్లో ఉన్నారట. అయితే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని 43.1% మంది చెప్పగా, కాంగ్రెస్కు 22.95% మంది అనుకూలంగా మాట్లాడారు. ఆ తర్వాత స్థానంలో టీడీపీకి 16.24%, బీజేపీకి 7% అనుకూలత లభించింది. అయితే ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డికి ఇంకా ఎక్కువ మార్కులు పడ్డాయి. 30.91% మంది ఆయన పనితీరును మెచ్చుకున్నారు. జానారెడ్డికి కేవలం 22% మంది మాత్రమే ఓటేశారు. మొత్తంగా రేవంత్కు పాపులారిటీ పెరగడం, తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తప్పవన్న అంచనాలు వస్తున్నాయి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.